భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే వదిలేది లేదు, ఎవరిని క్షమించేది లేదు అని చెప్పడం తరుణంలో విశాఖపట్నం సింహాచలం అడ్డువరం సమీపంలో గురుకుల బీసీ స్కూల్కి నిన్న పిఎస్సి నెంబర్ అయిన డాక్టర్ నమ్యపాల్ రాజ్, రాష్ట్ర కో కన్వీనర్ అనుపమ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ అల్లు రమణ, జిల్లా లీడర్ పల్లా వెంకట అప్పారావు, బీసీవై పార్టీ కార్యకర్త పిఎం నాయుడు, కార్యకర్తలు అందరూ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకి అన్ని మెడిసిన్ ఇక్కడ సప్లై ఉండదు, వాళ్ళని పీహెచ్సికి రిఫర్ చేసేసి ప్రాపర్గా ఉంది. ఫీవర్ కానీ వామిటింగ్ కానీ ఏమి అంతా బాగా ఇందాక అక్కడ బిల్డింగ్ అక్కడ కట్టి ఆగిపోయిన బిల్డింగ్ ఉంది కదా సార్, అది కానీ కంప్లీట్ అయిపోతే మనకి 90% ప్రాబ్లమ్ సాల్వ్ అది కంప్లీట్ అయితే వీళ్ళందరూ రిపేర్ చేసి మళ్ళీ కొత్తగా పెడతారు. మళ్ళీ ఒక 10 years దాన్ని చూడక్కర్లేదు. బిల్డింగ్ అంతా ప్యాక్ చేసి మొత్తం టోటల్ స్ట్రక్చర్ సార్ 1200 మంది స్టూడెంట్స్, టీచర్స్ 40 టీచర్స్ ఉన్నారు. ఓకే, ఇంత పెద్ద క్యాంపస్ రాలేదు అంటే ఓకే, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఆల్రెడీ మళ్ళీ శాంక్షన్ చేసిందండి. ఆల్రెడీ టెండర్స్ ఇచ్చేసారు, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మెటీరియల్ అని చూడొచ్చు. ఓకే, ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఈ జరుగుతున్న క్రమంలో అక్కడ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్ని తగ్గారనమాట. ఓకే, ఆ మెటీరియల్ పక్కన రూమ్లో షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత ఆ ఎరుకులు అనేది అక్కడికి ట్రావెల్ చేశాయి. ఎందుకు ట్రావెల్ చేశాయంటే పిల్లలు ఉంటున్న రూమ్లో ఏవైతే విండోస్ ఉన్నాయో విండోస్లో డోర్స్ కూడా డోర్స్ అవి ఎందుకు లేదంటే రెనోవేషన్లో భాగంగా పాడైపోయినవి తీసేయాలి. ముందు అర్జెన్సీ లేకపోతే రెడీమేడ్ డోర్లు దొరుకుతాయి. మనం రిక్వెస్ట్ చేసుకుంటే కట్టలేదు కదా, సిమెంట్ అంటే ఫ్రేమ్ తీసి పెట్టాలి. అది తీసి సిమెంట్ వర్క్ చేసి అప్పుడు అది తీసి పెట్టాలి. అంత రిస్క్ ఉంది కాబట్టి స్టార్ట్ అయ్యి కూడా మాకు 10 days వాటర్ అయింది. 7 days అయింది. 7 days అయింది. మాకు 10 days బ్యాక్ జరిగింది. వర్క్ జరిగింది కానీ అది జరగడం 2 రోజులు 2 రోజులే. దాని తర్వాత మేము ఏం చేసామంటే ఈ బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ తెప్పించాము, ర్యాక్స్ తెప్పించాము. పిల్లలకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు అయితే మనం మెడికల్ ఆఫీసర్ కానీ స్టాఫ్ ఎక్కడ ఎలకలు కలిసిన రూమ్లు ఎక్కడ ఉన్నాయమ్మా? ఇస్తారండి. ఆ ఎలకలు కలిసి అన్నారు కదా. ఈ డోర్స్ విండోస్ మొత్తాన్ని పాడైపోయినట్టున్నాయి. మొత్తం అసలు ఏమీ లేనట్టుగా. బాబు నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? ఇక్కడ భోజనం ఎలా ఇస్తున్నారు? ఇక్కడ బాగుంటుంది. ఫుడ్ బాగుందా? ఎలకలు ఎవరు పుట్టేమన్నా? ఎలకలు ఎక్కువ దారుణం వస్తున్నాయంట కదా. ఇక్కడ ఎలా సొగ్గుపాయం ఎలా ఉంది? ఇక్కడ సొగ్గుపాయం అంటే ఫుడ్ అయితే మిల్క్ ఇస్తారు, తర్వాత వచ్చేసరికి పెడతారు. బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అని మిల్క్ ఇస్తారు. అందరికీ నమస్కారం. జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు బీసీ హాస్టల్కి ఇక్కడ రావడం జరిగింది. అడివరం ప్రాంతంలో ఇక్కడ సుమారు 2000 మంది పైగా చిన్న స్టూడెంట్స్ ఉన్నారు. అంతా కలిపి 10th క్లాస్ బిలో పిల్లలు అందరూ. ఇక్కడ చూస్తే వాతావరణం హాస్టల్లోని ఏ విధమైన సదుపాయాలు కూడా లేవు. ఎందుకంటే పడుకునే మంచాల కానించి ఫ్యాన్ల కానించి ఒక రూములోని 30 మంది ఎంతో ఉంటున్నారు. అది ఒక్క ఫ్యాన్ ఉంటుంది. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ పాపం చదువుకునే పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ అంటే బిల్డింగ్స్ కూడా అనేక రకాల క్రాకులు వచ్చేసింది. దానివల్ల ఏంటంటే డోర్స్ అన్ని పుచ్చిపోయి ఉన్నాయి. కనీసం ఎలక్ట్రికల్ మినిమం మెయింటెనెన్స్ లేదు. కనీసం ఏ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ బిల్డింగ్ అయితే సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్ ఉంటుంది. దాని మినిమం 10% 5% బిల్డింగ్ కాస్ట్లో ఖర్చు పెడితే తప్ప ఈరోజు మనీలు అయినా సరే అలాగే జాగ్రత్తగా చూసుకుంటుంటాం. అలాంటిది ఈ పిల్లలంటే వీళ్ళు బీసీ, అందరూ బీసీ పిల్లలు, అన్ని రకాల పిల్లలకు బీసీ పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. ఇది చాలా దారుణం అనిపిస్తుంది. ఇక్కడ బిల్డింగ్లు చూస్తూ ఉంటారు మీరు. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ కట్టివి? 6
6 సంవత్సరాలు బట్టి శిథిలంగా తయారవుతున్న ఈ బిల్డింగులు ఇది నాకు తెలిసి వైసీపీ గవర్నమెంట్లో కట్టారు కాబట్టి కంప్లీట్ చేయట్లేనట్టుంది. అనకూడదు కానీ కొన్ని కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇవి కానీ తయారైతే కొంతమంది అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఈ బిల్డింగ్లు బాగు చేసిన తర్వాత పిల్లలు చేసుకోవచ్చు. అలా పాములు అంటే ఈ అడివారం ప్రాంతంలో పాములు, జెర్లు, తేర్లు అన్నీ ఉంటాయి. ఈ రోజు పిల్లలు 10 మంది పిల్లలకి ఎలకలు కొట్టేసాయని చెప్తున్నారు. వాళ్ళకి ఆ ప్రమాదం లేకపోవచ్చు, ప్రస్తుతానికి లేకపోవచ్చు. కానీ ఇదే కానీ కొనసాగితే పాములు, తేర్లు, జెర్లు కూడా ఇక్కడ తిరుగుతుంటాయి. దీనికి అసలు కనీసం మెయింటెనెన్స్ కూడా మినిమం లేదు. ఇంతమంది చదువుతున్నారు. కొన్ని అనకూడదు కానీ ఒక 100 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది కానీ ఇక్కడ క్లీనింగ్లు లేవు. పిల్లలకు సదుపాయం ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు చూస్తున్నాము. కనీసం బిల్డింగ్లు కట్టేసి 15-20 సంవత్సరాలు అయిన తర్వాత అలా వదిలేసినట్టున్నారు. అక్కడ మంచాలు కానీ ఫ్యాన్లు కానీ ఏ విధమైన సదుపాయాలు ఇక్కడ లేవని కాబట్టి ఇమ్మీడియట్గా ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఇమ్మీడియట్గా 40 లక్షలు చాలదు, మినిమం 4 కోట్ల రూపాయలు పెడితే మినిమం మెయింటెనెన్స్ అన్ని వసతులు తయారవుతాయని భావిస్తున్నాం. మా ఎస్టిమేషన్ ప్రకారంగా 4 కోట్లు పెడితేనే తప్ప ఈ హాస్టల్లో పెయింటింగ్లు కానీ, రిపేర్స్ కానీ, సిమెంట్ వర్క్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఈ ప్లంబింగ్ వర్క్ కానీ, బాత్రూమ్స్ కానీ ఇవన్నీ బాగు చేయాలంటే మినిమం 4-5 కోట్లు పెట్టాలి. 40 లక్షల రూపాయలు ఇస్తే ఆయన సరిపోయినట్టు 40 లక్షల రూపాయలకి ఏం వర్క్లు అవుతాయి అవో కాబట్టి మొత్తం టోటల్ అంతా మేము పరిశీలించడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళందరికీ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మీ నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం.